హలో అన్నా చెప్పరా. నేను నరేష్ బాబు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడా. ఏంటి ఏంటి బావా, ఏంటి డబ్బులు, ఏంటి వాయిస్ డల్గా ఉందన్న. డల్లే ఉందిరా అన్నాడు. ఏంటి స్టాక్ వచ్చిందా బావా అని అడిగా. నాకేం తెలియనట్టు స్టాక్ వచ్చిందిరా, స్టాక్ వచ్చింది, అది మీ ముందు వాళ్ళది, అది మీది కాదు అన్నాడు. అవునా బావా, అది మాది అనుకున్నాం బావా అది అన్నా. మరి మా ఇప్పుడు వస్తాయి అన్న. అది మీ ఫస్ట్ తారీఖులోకి వస్తారా మీ 4 రోజులు బట్టి వస్తాయి, సేమ్ అయ్యే వస్తాయి, మంచి ఇప్పుడు స్టాక్ ఎలా వచ్చింది అలాగే తెప్పిస్తా అన్నాడు. అది మ్యాటర్. అవునా, నువ్వేమో ఇప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చి పడితే మరి కాదన్నయ్య, ఒక ఛాన్స్ వస్తాయి అన్నాడు అన్న. ఫస్ట్ మనకి ఫోన్ చేస్తా అన్నాడు. నేను అన్నా, బాబు నువ్వు ఫస్ట్ రాగానే హనుమా అన్నయ్యకి నాకు నువ్వు ఫోన్ చేస్తే మేము ఇద్దరం వచ్చి మా పని చూసుకుని వెళ్తాము, నీ డబ్బులు నీకు గంటలో కొడతాము, ఫస్ట్ మాకు, తర్వాత ఎవరికైనా ఇచ్చుకున్నా మాకు సంబంధం లేదని చెప్పేసి. ఓకే ఓకే, అది అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్పన్నా, అవి బాగున్నాయి బ్లేజర్లు. సరే సరే ఓకే. అది డబ్బులు కట్టావు కదా పడుకోండి దాంట్లో సరిగేనా. ఇంకేముందన్న, అదే ఆఫీస్ చెప్దామని ఫోన్ చేశా. అవునా, మరి నాకు ఇంకా పుట్టేసరిగా. కాదన్న, ఊపికి పట్టు ఫస్ట్ తారీఖులో వస్తాయంట. నేను గ్రూప్ లో ఎగ్జిట్ అవుతాను, సరే మెసేజ్ పెట్టి ఎగ్జిట్ అవుతాను, నువ్వు ఫోన్ చేసే లోపు. ఎగ్జిట్ మళ్ళీ కలపనా? ఎగ్జిట్ అవ్వాలా ఇంకా? అవలేదా? చెప్పు మరి, కావాలా అని చెప్పి. నువ్వు దాంట్లో ఉంది. నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. మరి ఏం చేయను అయితే? బ్లాక్ కలర్ ఉంది, బ్లేజర్లు పెట్టాడుగా. పెట్టాడా? బ్లేజర్లు పెట్టాడుగా, బ్లాక్ అను బ్లూ ఒకటి, కాఫీ కలర్ 3 చెప్పా. అదే నేను ఫోటోలు చూడలేదు కానీ నన్ను అడిగాడు. ఇప్పుడు అడిగితే నేను వద్దురా బాబు, డబ్బులు ఇచ్చారు బాబు అని చెప్పా. చెప్పానా, కావాలని చెప్పానా. భలేవాడు, డబ్బులు ఉన్నాయి కదా మన, డబ్బులు భయమెందుకు మనకి. సరే సరే, మాట ఇచ్చాడు ఇస్తా అని. ఏం లేదురా బాబు, వాడు దమ్ముడు అయిపోయాడు. మన డబ్బులతో స్టాక్ తెచ్చుకోవడం అంటారు. ఎందుకు మన డబ్బులు మన న్యాయం చేస్తా అని చెప్పి మాట ఇచ్చాడు. అదే నీకెందుకు నేను లైన్ చేస్తా కానీ మాట ఇచ్చాడు 10 తారీఖు లోపు. నాకు నిజం చెప్పను, నాకు మీ అందరికి 9 రూపాయలు అమ్ముతున్నాడు కదా, నాకు 8 రూపాయలకే ఇస్తా అన్నాడు. నీ దగ్గర మాట, నా దగ్గర మాట చెప్పాడు. కానీ మన ఇద్దరు ఎదురుపోతున్నప్పుడు సమానంగా తీసుకుంటాడు. కాదు, ఫస్ట్ మనకేదని చెప్పాడు 9 రూపాయలు అని చెప్పాడా ప్యాంటు. సరే నీకు కావాల్సిన 14 రూపీస్ నీకు కావాల్సిన అన్నాడు. అదేంటి బావా 1+1 ఆఫర్ అన్నావు, అదన్నావు ఇదన్నావు అన్నా. అదే 14 రూపీస్ నువ్వు కావాలన్నా, అదే ఎన్ని కావాలన్నాడు. ఏంటిగా అట్లా అన్నా ఏంటి అన్న. ఏమో జీవితం 9 రూపాయలు అని చెప్పాడు చెప్పట్లా. అదేరా వాళ్ళు నమ్మడానికి లేదు, రేట్లు పెంచుతారు. దాని మీద కరెక్ట్గా స్టిక్కర్ 9 రూపాయలనే ఉంది. ఈడేమో దాని స్టిక్కర్లు మార్చి 400 రూపాయలు పెడతాడు. ఓ పని చేయ, ముందు అసలు అసలు ప్రొడక్ట్ రాని ముందు మాట్లాడదాం, లైన్ చేద్దాం. కాదు, ఆడొచ్చాడంట్రా. ఎవడు? సాయి గడా? ఈడు చూడలేదు, ఫోటోలు పెట్టారు. కుమార్ గడా? ఈ దారిలో పెడితే నాకు కావాలి, నేను పొద్దున ఒక షాప్ కానీ అన్నాడుగా. అయినా ఆడికి ఎందుకు అమ్ముతున్నాడు? ఆడికి అమ్మాయిలకి ఎంత చెప్పినా నేను చెప్పాను. ఏమన్నా అంటే, బావా మేము విసారి వచ్చినప్పుడు వాళ్ళు చెప్ప మాకు అర్థమైందా, మేకే ఈసారి వాళ్ళు నేను అమ్మను మీకే అమ్ముతా అన్నాడు. ఏమరా వీళ్ళందరూ కలిసి మనతో ఆడుకుంటున్నారేమో. స్టాక్ ఉన్నాయి అన్నారు, అయిపోయినా వాళ్ళు తగ్గొనికి వెళ్తున్నారు. సాయిగాడు, కుమార్ పట్టరాదు అరే బట్టలు నేను 5 డ్రాయర్ లేకుండా 2 రోజులు వెళ్ళాను కాలేజీ. అలా నవ్వుతున్నాను వాళ్ళు చెప్తుంటే. నువ్వు మరి రాడు 9 రూపాయలు డైలాగ్ ఎంత లూజ్ అయిపోయి తగ్గులేదు. అది స్టాక్ పడి ఎటువంటి మర్చిపో అన్నా, నాకు నవ్వుతుంది చెప్తుంటే. అరే బాబు నిజం కానీ చూపిస్తారు, ఆ సైజ్ ఇంకా ఉన్నట్టుంది ఆ దగ్గర. అవునా? అదేంటి ఎందుకు లూజ్ అయిందంటే అది ఎలాస్టిక్ అయిపోయిందండి, లోపల లాగేది ఉండదు కదా. పిల్లలు తెచ్చేవాళ్ళుగా అన్న. ఇవ్వండి ఆరు దగ్గర ఉన్నాయంట, బాగా దగ్గర ఉన్నాయంట. ఇవ్వు 2 పెట్టి పోయేదే ఉంది, పెట్టి అంతే పెట్టు. మనోడు మనకు మాట ఇచ్చాడు. సరే వెయిట్ చేస్తాను, వెయిట్ చేస్తాను, నువ్వు చెప్తున్నావు అని. ఆ తర్వాత ఒకటి దాకా టైం ఇచ్చాడు. ఏమో ఆ తర్వాత బేలా అయ్యామో అన్నయ్య అన్నాం అనుకో, మనం ఏం చేయలేము ఇంకా. అంటే నా మాట ఇచ్చాడు కదా, మీరు ఉన్నాం కదా మీకు లైన్ చేస్తా నేను అన్నాక మంచి ఇస్తా అన్నాడు, మాట ఇచ్చాడుగా. అరే ఈ రోజైనా ఆడింది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేయబట్టి స్టాప్ దగ్గరికి వెళ్ళబట్టి తెలిసింది స్టాక్ తెచ్చి అమ్మేశాడని చెప్పి. అది నువ్వు చెప్పని వెళ్ళపని తెలిసేది కదా సైలెంట్గా. అవునవును, అది కూడా నువ్వు స్టాక్ వేరే వాడు నీకు ముందు వాళ్ళరా మీది కాదురా అన్నాడు. అబ్బా సర్లే అయితే మీది వచ్చిందిరా అన్నాడు. ఇప్పుడు 9 రూపాయలు అన్నాడు, మనం రూపాయి పెట్టి ఎక్కువ పెట్టి తీసుకున్నాం. బయటకి ఎందుకు అమ్ముకోవడం?
ఆ. ఏమోనయ్యా ఇది 9 రూపాయల స్టాక్ ఏంటో కానీ మెంటల్ దిగింది నాకు. కావాలంటే ఇంకో 10 ఎక్స్ట్రా పడదు కావాలంటే ఏమైంది ఎక్స్ట్రా పడదు. రూపాయి ఎందుకు 10 రూపాయలు ఇద్దాం కావాలంటే పోయేదే ఉంది. కానీ నచ్చాలిగా కాబట్టి క్లాత్ ఇవన్నీ నచ్చాలి. బాగా మాకు ఫ్యాబ్రిక్ క్లాత్ కావాలి, మెత్తగా ఉండాలి, స్మూత్గా ఉండాలి, అలాంటి ఉంటే తెప్పించు తీసుకుంటామని చెప్పాను. సరేరా అయితే అన్నాడు. ఫస్ట్ అదే చూద్దాం అన్న, ఇంక 4 రోజులు పోయేదే ఉందన్న. వారం రోజులు 10 రోజులు చూసాము, ఇంకొక వారం చూడలేమంటావా చెప్పు? 5 రోజులు. మొన్న నాకు ఐటమ్ ఇది కూడా తెప్పిస్తాడు. ఏంటిది? అదే మన ఇంట్లో కరెంట్ పెట్టుకున్నది సార్, బ్యాకప్ బ్యాటరీ, అది కూడా తెప్పిస్తాడు. 550 అంత వస్తుంటుంది మామూలుగా. ఏంటిది అది? బ్యాటరీ బ్యాకప్ ఇన్వర్టర్లు ఉంటాయి కదా, ఇన్వర్టర్లు అయ్యా 550 అంటే అది ఒక అవి నమ్మకూడదు అన్నయ్య. బయట కొనుక్కోవాలి. ఇష్టంటావా? బయట కొనుక్కోవాలా? అవి చైనా అనుకుంటా, లేనిపోయింది ఎందుకు అంతేనంటావా? ఏమో ఇది తెప్పిస్తానరా, నేను 550 పడుద్ది, పెట్టేది ఛార్జింగ్ పెడితే ఒక 4 గంటలు పెడితే నువ్వు 2 రోజుల దాకా నీకు ఇది ఛార్జింగ్ కరెంట్ పోయిన ఇబ్బంది ఉండదు అంటున్నాడు. మరి అవన్నీ మనం బయట కొనుక్కుంటే మంచిది అన్న. అంటే ఇప్పుడు పొరపాటు నేను అయింది అనుకో, 550 అంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటెంల మటుకి నమ్మకూడదన్న. దాన్ని నమ్మచ్చేమో కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్ నమ్మకూడదన్న. అదేలే, కావాలంటే మన ఎదురుకున్నప్పుడు మన జీవితం అక్కడ నమ్మచ్చు, ఎదురుగా లేముగా మనం. నాకు లింక్ పెట్టాడు ఫ్రిడ్జ్ 1000 రూపాయలు అని చెప్పి, ఎల్జీ ఫ్రిడ్జ్ నమ్మచ్చా? నాకు పెట్టి నేను చూసేస్తా, అయితే చూస్తాను నేను కూడా చెక్ చేస్తాను. ఎల్జీ ఫ్రిడ్జ్ 1000 రూపాయలు అంటే ఇది ఎక్కడ దొరికినా నాకు అర్థం కావట్లేదు. లింక్ మీద క్లిక్ చేస్తుంటేనే ఐడియాను పాస్వర్డ్ అడుగుతున్నాయి. అలా అయితే హ్యాక్ అయిపోతాయేమో మన. అదే అందుకే వస్తుంటుంది. ఒక పని చేద్దాం, మనం మామూలుగా వెళ్ళినప్పుడు ఆయన సిస్టంలోనే ఓపెన్ చేసి చూద్దాం. అదే చెప్పడం బాబు అంటేనేమో అది మన కథలు అది వేరే వాళ్ళు అంటున్నాడు. అదే వాళ్ళు ఏదో ఇవన్నీ ఇచ్చారంట, ఇస్తే వాళ్ళకి ఇంత డిస్కౌంట్ అని వస్తుంది అన్నమాట. 1000 రూపాయలు ఉందనుకో, వాళ్ళకి 90% డిస్కౌంట్ వచ్చేసి 100 రూపాయలకి వచ్చింటుంది. బిజినెస్ అసోసియేషన్ వాళ్ళు ఏదో అందులో మెంబర్ అవుతారంట సంవత్సరానికి దాన్ని కట్టి. చెప్తాడు కానీ మన 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 పుల్లు మీద తుండి వేసుకునే దానికి లాక్కోవటం, మన దాకా వచ్చినప్పుడు అప్పుడు మనం చూసుకోవడం. సర్లే సైలెంట్గా మనం తీసుకోవడం. 9 రూపాయలకి ఎక్కడ వస్తున్నాయి చెప్పు? కానీ ఇప్పుడు పెట్టాడుగా, కానీ చూడు అవి చూడు ఆర్డర్ చూద్దాం. సరే చూస్తాం. ఓకే అన్న, ఓకే బాయ్.